నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తి వస్తుంది. గురుగారు, ఈ మధ్యకాలంలో గోల్డ్ చూసుకుంటే విపరీతంగా తగ్గుకుంటూ వస్తుంది. మళ్ళీ మనం క్రితంలో కూడా చెప్పుకున్నాము, గురువు మార్పిడి వల్ల గోల్డ్ ఖచ్చితంగా తగ్గుతుంది అనేసి. అదే విధంగా తగ్గుతూనే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొనుగోలు చేసే వారికి మీరు ఇచ్చే ప్రిడిక్షన్ ఏంటి? ఇప్పుడు కొంటే మంచిదా, ఇంకొద్ది రోజులు ఆగమంటారా, ఇంకొద్ది రోజులు ఆగి కొనమంటారా? ఒక్కసారి తెలియజేయండి. రైట్. మనం ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది కొంత ప్రాంత భేదం కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క గురుడు యొక్క రాశి మార్పు అనేది, అంటే కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి తప్పకుండా మనం అప్పుడు అనుకున్నాం 180 వరకు వెళ్ళి 190 వరకు వెళ్ళి మరి డౌన్ ఫాల్ అవుతుందని కూడా నేను అప్పుడు నాకు బాగా గుర్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఇయర్ ఎండింగ్ కల్లా 3 లక్షలు కూడా వెళ్ళొచ్చు మేబీ అని చెప్పాను. అది కూడా ఎగ్జాంపుల్గానే. అయితే గురుడు యొక్క మార్పు వల్ల కర్కాటకంలో ఉన్నంత వరకు, అంటే దాదాపు మీరు గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 31 వరకు మాత్రం ఈ యొక్క తగ్గుదల అలాగే ఉంటుంది. అంటే కొంచెం తగ్గడమే జరుగుతుంది, ఇంకొద్ది తగ్గడానికి అవకాశం ఉంటాయి. సో 100% శ్రావణ మాసంలో ఇంకో తగ్గే అవకాశం ఉంటుంది. ఆషాఢం సేల్స్ అని ఈ వ్యాపార మాయజాలం వేరు, అది మాకు సంబంధం లేని విషయం. వ్యాపార మాయజాలంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం వేరు, ఆ యొక్క వాళ్ళ వ్యాపార స్థితి వేరు. గ్రహజాతకాల ప్రకారంగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా గురుడు కర్కాటకంలో వచ్చిస్తానన్నాడు కాబట్టి తప్పకుండా మీకు గురుడు యొక్క ప్రభావం చేత బంగారం తగ్గుతుంది. అలాగే మళ్ళీ ఆయన 31 నుంచి వక్రగతి అయిపోయి మిథునంలోకి వెళ్తాడు. మళ్ళీ హఠాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అంటే నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 2 వరకు మీకు తప్పకుండా మళ్ళీ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నేనేమంటానంటే ఒక రకమైన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే సిస్టమేటికల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారంగా తగ్గుతున్నప్పుడు కొద్ది కొద్ది కొనుక్కోవచ్చు. అంటే హఠాత్తుగా ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. ఒకటి ఎందుకంటే పెద్ద అని చెప్పాడు కదా, సో ఇప్పుడు కొద్దిగా తగ్గించండి అని చెప్పి అంతర్జాతీయ మార్కెట్లో మనం ఇంతవరకు నిలబడ్డామంటే ద గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకున్నటువంటి పెద్ద అని చెప్పిన తర్వాత చాలా మంది అనవసరమైన విలాస వస్తువులు తగ్గించేశారు. సో బంగారం కూడా తగ్గించేశారు, డీజిల్ పెట్రోల్ తగ్గించేశారు. మొన్న మీరు భాగ్యనగరంలో వర్షాలు పడ్డప్పుడు మెట్రోలో ప్రయాణించిన వాళ్ళ సంఖ్య మొన్న ఒక్కరోజు వర్షం పడితే 4,48,000 మంది మెట్రోలో ప్రయాణం చేశారు. సో అది మీరు తెలుసుకుని ఉంటారు, అందరూ కూడా సిస్టమ్ బాగా తెలిసి ఉంటుంది. క్యూలో నిలబడ్డ లైన్లో తిరుపతి వెంకన్న స్వామి గుడికి వెళ్ళినట్టుగా నిలబడ్డ లైన్లో అట్లా మెట్రో స్టేషన్లో, అది హైటెక్ సిటీ దగ్గర. మొత్తం మీద ఆ రోజున 4,48,000 మంది మెట్రోలో ప్రయాణం చేశారు. ఇలా మనకి ఇలాంటివి, అంటే సౌకర్యవంతమైనటువంటి వాటిని కొద్దిగా త్యజించేసి పొదుపును కనుక నేర్చుకోగలిగితే ఒక 4 నెలలు, ఒక 6 నెలలు చేయగలిగితే ఆర్థికమైన సంక్షోభం మనకు రాదు. ఇక్కడ తగ్గించుకోమని చెప్పాడు తప్ప కొనొద్దని చెప్పాలి. తప్పకుండా మీరు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనం కొరకు కొద్దిగా తగ్గించండి. విలాసాలని, ఇటు బంగారం కొనడం, గొప్పల కోసం చేసేటువంటి అనవసరమైన ఫంక్షన్స్ ఇవన్నీ తగ్గించడం మంచిది. ఇది పెద్ద చెప్పడం కాదు, మన ఆర్థికమైన పరిరక్షణ. గురు ప్రభావం అదే చెప్తుంది మనకి. జాతకంలో ఇప్పుడు గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు, అలాగే మనకి సింహంలో ఉన్నప్పుడు, కర్కాటకంలో ఉన్నప్పుడు, మేషంలో ఉన్నప్పుడు, ధనుస్సు మీనంలో ఉన్నప్పుడు కూడా చెప్తాడు, జాగ్రత్త పడండి మీరు. అంటే తగ్గుముఖం పడుతున్నప్పుడు కొనండి. అంటే విలాస వస్తువులు కానివ్వండి, బంగారం కానివ్వండి. వెండికి మళ్ళీ చంద్రుడు శని కారకుడు అవుతాడు. సో అది కూడా బాగానే బ్రహ్మాండంగా లేచిపోయింది. ఇప్పుడు రేపు వచ్చేటువంటి శని కనుక మేషంలోకి వచ్చినప్పుడు వెండి ధర మళ్ళీ బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఆశ్చర్యకర విషయం అదే, అంటే గురువుతోని దీర్ఘ సంబంధం బంగారానికి. ఒకటి గ్రహ గమనాలు ఎలా ఉంటాయంటే మనిషిలో ఉన్నటువంటి మస్తిష్కాన్ని, చైతన్యాన్ని, నీరసాన్ని, నిస్పృహని కలిగించేవి గ్రహాల యొక్క ప్రభావం. ఇక్కడ గురుడు యొక్క మార్పు ప్రకారం వచ్చరికి సరే ఏదైనా సరే తగ్గుతుంది, అంటే భారతదేశంలో ఉత్పత్తి పెరుగుతుంది. అంటే గురుడు యొక్క మార్పులో ఉత్పత్తి పెరుగుతుంది. ఇక్కడ ఎందుకు మనకి గోచార ఫలితాల్లో గురుడు అనేటువంటి గ్రహం మనకి మేఘాధిపతి అయినప్పుడు, బుధుడు అర్ఘాధిపతి అయినప్పుడు వర్షాలు బాగా ఉంటాయి చెప్తుంటాం బుధగాది పంచాంగంలో. అలాంటప్పుడు మరి ఎలా అసలు మేఘానికి గురుడికి సంబంధం ఏముంటుంది, మేఘానికి బుధుడికి సంబంధం ఏముంటుంది అంటే ఆ గ్రహ సంచారం యొక్క మార్పు వల్ల ఆ టైంలో గురుగ్రహం యొక్క ప్రభావం చేత తిరుగుతున్నప్పుడు మేఘాడంబరం అనేది ఏర్పడినప్పుడు ఈ కాంతుల వల్ల వర్షపాతం అధికంగా ఉంటుంది. శని ఉంటే తక్కువ ఉంటుందని చెప్పడానికి అవకాశం. అందుకే 2000 సంవత్సరంలో, 2010లో, 2012లో మనకి వర్షభావం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనం తక్కువ లేదు. గురుడు యొక్క మార్పు వల్ల బంగారం యొక్క విలువలు పెరగడం అనేది 100%. అంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు బంగారం తగ్గుతుంది, అంటే విలువైనటువంటి వస్తువు ధర తగ్గుతుంది, అంటే ప్రజలకి అందుబాటులోకి వస్తుంది అర్థం. సో నేను అంటే కొద్దిగా కొనడం మంచిది. ఒక తులం కొనాలనుకున్న వాళ్ళు ఒక పావు తులంతో సరిపెట్టుకోవడం వల్ల దాని సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. కొనడం వల్ల మంచి ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. అంటే ఒకేసారి తగ్గాక కొందాలని అనేటువంటి భావనతో ఉంటే మరి రవి గారు, కుజుడు కానీ, శని కానీ దృష్టి వచ్చేస్తే అక్కడ ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొద్దిగా అంటే తులం కొనే చోట పావు తులం కొనడం,
కిలో కొనే వాళ్ళు పావు కిలో కొనుక్కుంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీలాంటి వాళ్ళు పావు కిలో కొనే అవకాశం ఉంటే కొనడం మంచిదని చెప్తాను నేను. కుజుడు రవి దృష్టి బలంగా ఉంది. కుజుడు రవి యొక్క దృష్టి కూడా కురుడి మీద ఉంది కాబట్టి తప్పకుండా ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఇంకా తగ్గుతుంది, ఇంకొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది. నాకు తెలిసి ఇంకా 5,000 10,000 తగ్గుతున్న అవకాశం ఉంది. తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మధ్యతరగతి వారికి కొంత ఊరట కలిగించే అవకాశం, అంటే పెళ్లిళ్ళు పేరెంటాలు వచ్చాయి కదా, వాటి కోసం తప్పకుండా కొనాలి తప్పదు. ఆడపిల్లి పెళ్లి చేస్తున్నాం, తప్పకుండా తన కోసం కొనాలి కదా, కాబట్టి ఆ కొనడంలో మీకు తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ ధర మీకు అందుబాటులో ఉంటుంది, అది యోగించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు అక్టోబర్ ఎండింగ్ వరకు తప్పకుండా కొద్దో గొప్ప అంటే 10,000 కొనేవాళ్ళు 3-4,000 5,000 కనీసం కొనుగోలు చేసే మంచిదే. దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అతిగా విలాసాల కోసం ఖర్చు పెట్టకుండా, పనికి రాకుండా అంటే ఏదో దాచుకోవడం కోసం దోచుకోవడం కోసం మీరు కొనకండి. వినియోగం కోసం కొనుక్కుంటే మాత్రం తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. సిస్టమేటిక్గా కొనుక్కుంటే మంచి లాభాలు పొందే అవకాశం. మళ్ళీ నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో ధరలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. శుభమస్తు. అష్టైశ్వర్య ప్రాప్తి వస్తుంది.